పుష్పగిరి స్థల పురాణం. చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకుందామని, పుణ్య నదులన్నిటిలోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే పేదవాడు కావటం చేత కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒకానొక్క కుమారుడైన చైనుల్ని పిలిచి, నాయనా, ఎంత ప్రయత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదుల్లో స్నానం చేయటం కానీ వీలు పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా అవకాశం చిక్కినట్టయితే నా అస్థికలను వీలైనన్ని పుణ్యనదుల్లో కలపవలసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగానదిలో కలపవలసింది. ఈ ఒక్క పని నువ్వు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది, నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పు సప్పు చేసి అయినా సరే తన తండ్రి కోరిక నెరవేర్చి తీరాలి, కొడుకును అనిపించుకుంటూ ఈ మాత్రం పని చెయ్యలేకపోతే నా జన్మ వ్యర్థం అని సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా ఊర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్థికలు గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో కాలినడకన పోవాలి, కీకరారణ్యాలు దాటాలి, కష్టసుఖాలు వంట పట్టించుకోవాలి. ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇండ్లు చేరుకునే వరకు నమ్మకం లేకపోయే. అందుకనే కాశీ వెళ్ళినవాడు, కాటికి వెళ్ళిపోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడింది. చైనులు పాదాచారి అయి బయలుదేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకిని నది ప్రవహిస్తున్నది. సరే, ఇందులో కూడా స్నానం చేసి పోదాం అనుకుని అస్థికల మూట నది దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు. అతడు స్నానం చేసుకుని సంధ్యావందనం చేసుకుని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకు పోదామనుకున్నాడు. తీరా చూడగా ప్రవహించే పినాకిని నది పొంగి వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉన్నది. సరే, తడిగుడ్డ ఆరపెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు. ఆ మూట విప్పేసరికి అస్థికలు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లె పువ్వులు కనువిందుగా కనిపించినాయి. అవి చూచి చైనులు ఆశ్చర్యచకితుడైనాడు. ఆహా, పినాకిని జలము ఎంతటి మహిమ కలది! కాశీలో ఉండే గంగా జల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కానీ పినాకిని మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరుణోపాయం కలిగింది. ఆయనకి ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకున్న వాడినయ్యాను. ఇంక నేను కాశీకి పోనక్కర్లేదు, ఇక్కడనే ధన్యుడనయ్యాను అనుకుంటూ అపరిమితమైన ఆనందభరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకిని ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు. ఏమి చిత్రమో కాని చైనులు స్నానం చేసిన ప్రదేశం ఒక మడుగుగా ఏర్పడింది. ఆ మడుగు నీళ్లరేవుకి సదుపాయంగా ఉండటం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి. ఒక రోజున ఒక ముసలివాడు పశువులను నీళ్లు పెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగానూ పడుచుగాను కనపడ్డాయి. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయి అనే సంతోషంతో తను కూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పడుచువాడయ్యాడు.
సరిగ్గా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిన కూటికుండ పెట్టుకొని ఆ దారిన పొలానికి పోతూ ఉంది. అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరి తనతో సరసాలాడుతున్నాడనుకొని ఎదిరించి సమాధానం చెప్పసాగింది. నేను నీ భర్తను, ఫలానా ముసలివాడిని అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెను బరబరా చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది, పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యవ్వనవతి అయి కూర్చుంది. తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ల బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆనవాళ్లు గుర్తుపట్టలేకపోయారు. తర్వాత క్రమంగా నిజానిజాలు బయటపడి పినాకిని జలమహిమ అందరికీ వెల్లడయింది. అప్పటి నుండి ఆ మడుగులో స్నానం చేసిన ప్రజలు అమరత్వం పొందడం ప్రారంభమైంది. కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవున పడింది. ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతుంటే చూచి సహించగలడా? కనుక ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చెయ్యటమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాడు. అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యన ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చింది భూలోకంలో ఇప్పుడు ఉన్న ఆ మడుగు ఉండే చోటున పడినట్టు గ్రహించాడు. నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చేటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ హనుమంతుడిని రప్పించి, హనుమ, ఒక పర్వతం తెచ్చి పడవేసి పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టి వేసే అన్నాడు. చెప్పటమే తడువుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దబీమని మడుగులో పడవేశాడు. కానీ ఆ పినాకిని జలమహిమ ఏమిటో గాని హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయటానికి బదులు బెండులాగా నీటిపైనే తేలి ఆడుతూ ఉంది. ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారు పుట్టింది. అతనికి ఏమీ తోచక నారదుణ్ణి వెంట పెట్టుకుని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాన్ని పూసగుచ్చినట్టు ఆ జగన్నాట సూత్రధారికి తెలియచేశారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి, తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశారు. తర్వాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగుపైన తేలి ఆడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు, రెండో వైపున కేశవుడు అదిమి పట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణిగి ఉండి మడుగు మూసుకుపోయింది. ఆ బ్రాహ్మణుడి అస్థికలను పువ్వులుగా మార్చగల మహిమ కలది పినాకిని నదీ జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచడం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరు ఆలయాలు వెలిసి అది ఈనాడు ఒక దివ్యక్షేత్రమై ఉన్నది. ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనము స్వాములు దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం గనుకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరచుకున్నారు. పుష్పగిరి కడపకు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నది. కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి తరించండి. సర్వం కృష్ణార్పణమస్తు.